లో రాత్రి వేళ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న వారిపై వన్ టౌన్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా సీఐ కొండపల్లి శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ బెట్టింగ్లు, జూదాలు నిర్వహించే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యంగా విద్యార్థులు భవిష్యత్తు దృష్ట్యా ఈ సీజన్లో ప్రత్యేక నిఘా కొనసాగిస్తున్నామన్నారు. బెట్టింగ్లు మొదట సరదాగా అనిపించినా చివరకు అప్పులు, కుటుంబ సమస్యలు, ఆత్మహత్యల వరకు దారితీస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసులు ఉన్నవారు మళ్లీ పట్టుబడితే జైలుకి పంపిస్తామని ప్రజలు సమాచారం ఇచ్చి పోలీసులకు సహకరించాలని కోరారు. 110 కేసులు రాసుకుని సరిపోతుంది. 110 కేసులు పేకాట కేసులు, 9 కేసులు కోడిపందాల కేసులు. 241 మంది మీద ఈ కేసులు పెట్టడం జరిగింది. బైండ్ అవుట్స్ ఎంతమంది? దీంట్లో మీ యొక్క పాత్రికేయ మిత్రుల సహకారం ఖచ్చితంగా అవసరాన్ని భావించి ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. సమాజ స్థాపనకై మంచి సమాజం, ప్రజలకి మెరుగైన సేవలు అందించాలనే ఉద్దేశంతో ఈ యొక్క విషయాన్ని మేము పత్రికలు, మేము ఈ ఛానల్స్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలని చెప్పి మా పోలీస్ శాఖ కోరుకుంటున్నాము. చాలామందికి ఇవి ఒక నేరాలని, వీటి వలన ప్రజలు నష్టపోతారని, ఇవి ఆడడం వలన ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, మనలో చాలామంది ఇటువంటి మానసిక ఒత్తిడికి గురయ్యి కొన్ని ఆత్మహత్యలకు కారణం అవుతున్నాయని చెప్పి మా దృష్టికి వచ్చింది. రీసెంట్గా కూడా కొన్ని కేసులు అటువంటివి జరిగినాయి. ఈరోజు కూడా ఒక ఆటో డ్రైవరు కొంచెం ఆర్థిక ఇబ్బందుల వల్ల సూసైడ్ చేసుకోవడం జరిగింది. సో వీటన్నిటి దృష్ట్యా మేము చెప్పేది, దయచేసి ప్రజలెవరూ కూడా వీటి పట్ల ఆకర్షితులు కాకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ విషయాన్ని మీ యొక్క పత్రికల ద్వారా ప్రజలందరికీ కింద స్థాయి వరకు